మనం ఇప్పుడు దేవరకొండ మండల పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ సిఇఓ గారు నిమ్మల యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మన ఈ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు? అవి ఎట్లా పనితీరు ఉంది సార్? మేమైతే 3 సెంటర్లు ఓపెన్ చేసాం సార్. 3 సెంటర్లు ఓపెన్ చేస్తే 3 సెంటర్లలో ఇప్పుడు అయితే బాగానే ఉంది సార్. కాకపోతే లారీల కొరత ఉంది. ఈ మధ్యన రేపైతే ఈ వారం అయితే ముద్దుగొండ వీనపల్లి మాత్రం క్లోజ్ అయ్యింది సార్. ఒక తెల్లిపల్లి సెంటర్ వస్తుంది సార్. సార్, మీ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు సార్ 3 ఓపెన్ చేసినట్టు 3 ఓపెన్ చేసినాం. ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు? మన ఇది దొడ్డు రకం ఒకటి, 1010 ఒకటి, బీపీటీ సన్న రకం. సన్న రకం. ఈ దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత? సన్నాలకు మద్దతు ధర ఎంత? సన్నాలకేమో 23-20 సార్. 23 ఉంది సార్. ఇప్పుడు ఈ 500 రూపాయలు బోనస్ జమ అవుతుందా రైతులకు? ఇంత ముందు పడేసాం, కొంతమంది పడలేదు సార్. మరి ఎప్పటిలోకి జమ అయ్యే అవకాశం ఉంది? ఇవ్వ సార్, మాకైతే ఏం చెప్పలేదు కానీ గవర్నమెంట్ మాత్రం పడతా అని చెప్పారు సార్. మీరు ఈ సొసైటీ పరిధిలోకి వెళ్ళి కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాల నుండి మంచినీరు కానీ, టెంట్ సౌకర్యం కానీ, అధిక వేడి ఉంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ సకాలంలో అందిస్తున్నారా? ఇస్తున్నాం సార్. మీ వాటర్ పెడుతున్నాము, టెంట్ పెట్టినాము, కుర్చీ కూడా వేసినాము, వాటర్ కూడా పెట్టేసినాము. వాళ్ళకి అనుకూలంగా కూడా కావత చెట్టు కూడా పోస్తుంటారు సార్. టైం లేదు, మంచిగా ఇస్తున్నాం సార్. మీ కొనుగోలు కేంద్రాల్లో ఇటీవల అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఏఎంసీ వాళ్ళకు టార్పాలిన్లు అందించారా? అవి రైతులకు మీరు సప్లై చేసి? మా కూడా మన మార్కెట్కి వెళ్ళి మాకు టార్పులు వస్తున్నాయి సార్. వాళ్ళు ధాన్యం దొక్కున్న రైతులు మాత్రం ఒడ్ల మీద మా కప్పు వాళ్ళ పట్ట మేము 2 పట్టాలు కప్పుకున్నాం. తప్పకుండా టార్పులు కల్పించి కప్పు కూడా చేస్తున్నాం సార్. మీ కొనుగోలు కేంద్రాలలో ఏఎంసీ ఆధ్వర్యంలో, ఏవో ఆధ్వర్యంలో, కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ చేశారా? కమిటీ నిర్ణయం ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ సిస్టమ్ విధానంగా రైతులకు దాన్ని కొనుగోలు జరగానే ప్రవేశపెట్టాం సార్. అక్కడక్కడ రాజకీయ ఒత్తిళ్లకు తలకి ఇతరులు పలుకోవడంలో ముందు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అలాంటి ఏం లేదు సార్. అప్పుడే కల్పనది అలాంటి ఏం లేదు సార్. మీకు ఏఎంసీ వాళ్ళు తేమ యంత్రాలు కానీ, టార్పాలిన్లు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, మీకు ప్యాడీ క్లీనర్స్ సకాలంలో అందించారా? పనితీరు ఎలా ఉంది? ఓకే సార్, మంచిగా సార్. సకాలంలో అందించారు. ఒక 2 డేస్ ముందుగా తీసుకున్నాం మేము. అక్కడక్కడ మొరాయిస్తున్నట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర మొరాయించలేదు సార్. మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు? అదే సార్, కొనుగోలు కేంద్రాల్లో మాకు అలాంటి ఏం మొరాయించలేదు సార్. మరి రైతు ధాన్యాన్ని ఎంత అంటే తూకం ఎంత ఇస్తున్నారు? ఎంత? 40.600 సార్. బస్తా ఖరీదు ఎంత తీస్తున్నారు? బస్తా ఖరీదు 500 సార్. 500 తీస్తున్నారు. మీకు అంటే ఈ కొనుగోలు కేంద్రాల్లో అమాలీల కొరత బాగా ఉందంటున్నారు. మరి కొరత బాగా సార్. ఇప్పుడు ఎండకు కొంతమంది మాకు ఎక్స్పోర్ట్లో బీఆర్ఓ రావాలి. అయితే బీఆర్ఓ అనేందుకు వేరే టీము మాట్లాడుకున్నాం సార్. అలాంటి ఏమి లేదు సార్. మాకు మంచిగా చేస్తున్నాం. మాకు కూడా 2 టీములు ఉన్నాయి, అంతా 2 టీములు ఉన్నాయి సార్. మాకు అర్థం లేదు సార్. మరి ఈ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత బాగా ఉందంటున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ కాంటాలు అయిన ధాన్యాన్ని ఆ మిల్లులో తలిస్తే మిల్లులలో కూడా అమాలీలతో పాటు దిగుమతి కూడా తొందరగా అయితే లేదంట. మరి ఇది జాప్యం జరుగుతుంది. మీరు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు సార్. కాకపోతే ఇక మా దగ్గర లారీ రాక ప్రాబ్లం ఒకటి, అక్కడ మిల్లికాడ దిగిపోవడం ప్రాబ్లం సార్. వచ్చే లారీ వస్తున్నాయి మాకు. మరి అక్కడ 3-4 రోజులు ఆగుతున్నాయట. అది అకాల వర్షాలు వస్తున్నాయి. చెప్పిన సార్, రైతులేమో అక్కడ కళ్ళాలలో పడిగాపులు కాలుస్తున్నారు. ఇప్పుడు మే 15 దాటిపోయింది. మరి ఎప్పటిలోగా ఈ ధాన్యం పూర్తయ్యే అవకాశం? మాకు ఈ 15 వల్ల ఈ వారం వల్ల ఎప్పుడు సార్. మీ సొసైటీకి వెళ్ళి ఈ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ధాన్య సేకరణ? మేము దాదాపు ఒక 40,000 పెట్టాలనుకున్నాం సార్. 40,000 పెట్టాలనుకుంటాం. 3 సెంటర్లు కలిపి 40,000 క్వింటాలు. ఇప్పటివరకు ఎంత సేకరణ జరిగింది? ఇప్పటివరకు 25,000 అయింది సార్. ఇంకా బాగానే ఉన్నది కదా. ఇంకొక మాకు ఒక వస్తే 10,000 క్వింటాలు రావాలి సార్. అయితే అయిపోయే అవకాశం ఉందా? ఉంది సార్. మీకు మీ కొనుగోలు కేంద్రాలలో అంటే అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట. మా ఏం లేదు సార్. వాళ్ళకి క్వింటాలకు ఎంత? 45 సార్. అయితే వీళ్ళు అంటే లోడ్ ఎత్తాలంటే కూడా 1,500 నుంచి 3,000 దాకా అంటే అమాలీలు కానీ బయట లారీలు కానీ వసూలు చేస్తున్నారట. రైతులు మా దృష్టి తీసుకొచ్చిన సార్. లేదు సార్, అట్టే సార్. మా కాడైతే ఏమి లేదు సార్. మా దగ్గర ఏమి లేదు సార్. ఉండగా చెప్తున్నాం సార్. మీరు కొనుగోలు కేంద్ర సకాలం ఓపెన్ చేయడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులు కళ్ళాలను అమ్మడం జరుగుతుంది. దళారులు, మధ్యదళారులు ఇతర రాష్ట్రాలకు మళ్ళీ ఆ సంటలనే వేరే వాళ్ళ పేరుతో అమ్మడం జరుగుతుంది అంటున్నారు. ఈ సమస్యను మీరు ఈ సొసైటీ ఎలా పరిష్కరిస్తుంది? మీరు దాని మీద ఏమైనా నియంత్రణ ఉందా? నాకు అలాంటిది ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక రోజు కొడతాక అమ్మాలు తీసుకుని ఒక టాప్ తీసుకొచ్చినాం. ఎమ్మటి తెల్లారి స్టార్ట్ చేసాం సార్. తేమ శాతం, పొల్లు శాతం ఉందని అక్కడ మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారట. ఇక్కడనే 3-4 కేజీలు కట్ చేస్తున్నారట. రైతులు మా దృష్టి తీసుకుంటారు. అదే ఉన్నది కానీ మాకైతే ఏమి సార్. 15% వచ్చిన వాళ్ళకు అగ్రస్ ఏవో వస్తుంది, మేడం వస్తుంది. వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నాకనే లారీ ఎత్తున్నాం. కార్డు చెప్తున్నాం సార్. అంటే అంటే కొనుగోలు కేంద్రాలు ముగిసిన తర్వాత కూడా కొంతమంది అంటే అమాలీలు కానీ కొంతమంది వ్యక్తులు మళ్ళీ అక్కడనే ధాన్యం
వేరే వాళ్ళు తీసుకొచ్చి పోసి అమ్మడం జరుగుతుందట, మరి అది రైతులు అంటున్నారు. అక్కడి నుంచి అయితే ఏం లేదు సార్. క్లోజ్ అయినా కొద్దిగా ఆన్సర్ అండి టార్ప్ తీసుకొస్తాం కానీ మా కాచారం లేదు సార్. అలాంటి మీ సొసైటీ పరిధిలో రైతుల సభ్యతాల సంఖ్య ఎంత ఉంది? సభ్యత వస్తాయి సార్. మా 7,000 ఉంది సార్. 7,000 ఉంది. 7,000 ఇప్పుడు ఆ ఇళ్ళ సభ్యత్వం అంటే రైతు వాటాధనం ఎంత, సభ్యత రుసుము ఎంత? ఇక సభ్యత బట్టినేమో 500 తీసుకుంటున్నాం సార్. ఇక వాడదనం షేర్ క్యాపిటల్ ఏమో మినిమం అంటే 10% సార్. 1,00,000 తీసుకుంటే 10% 10,000 డిపాజిట్ ఉంటుంది సార్. 10,000 డిపాజిట్. ఈ సొసైటీ పరిధిలో రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు ఎలా అందిస్తున్నారు? రైతులకు ఎలా సేవలు అందిస్తుంది సొసైటీ? ఇక మా దగ్గర ఉండేది పట్టే అక్కడ వస్తుంది సార్. పట్లేగా సీడ్స్ అమ్ముతున్నాం సార్. గవర్నమెంట్ లెక్క ప్రకారం పంపుతున్నాం సార్. ఇప్పుడు భూసారం పెంపొందించడానికి మీకు జిలుగు కానీ, పచ్చిరొట్ట కానీ అవి రైతులకు అందిస్తున్నారు? వస్తున్నాయి సార్. అవి ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో మీరు ఎట్లా అందుబాటులో ఉంచుతున్నారా? ఉంటుంది సార్. అందుబాటులో వస్తారు సార్. ఇప్పుడు నిన్న కూడా వాడిపోయారు. మన మార్కెట్కు మీరు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తామని చెప్పారు సార్. మీ సొసైటీ పరిధిలో అంటే స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు ఏమేమి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, ఎంత మేరకు? కాడ స్వల్పకాలిక రుణాలు మాత్రం స్కేల్ పని ప్రకారంగా 45,000 ఇస్తుంది సార్ ఎకరాలు. ఏ భూమి 3 ఎకరాల వరకు అయితే 1,50,000. ఎక్కువ ఉంటే మాత్రం అంతే సార్. 1,50,000 మినిమం టార్గెట్ ఇస్తే స్వల్పకాలిక 45,000 ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కట్టారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% సార్. ఇన్ టైంలో కడితే ఇంటర్నల్గా 7%, అవతల కంటే 12%. మరి సెంట్రల్ నుంచి అందే రేబేట్ వస్తుంది సార్. అది మరి రైతు ఖాతాలో జమ అవుతుంది. చేస్తుంది. మరి దీర్ఘకాలిక రుణాలు ఏమి ఇస్తున్నారు? మా దగ్గర లేదు. ఎందుకంటే ఇది సొసైటీ జర అంతా లేదు సార్. ఇది అందుకే మాకు ఆ ఫండ్స్ వస్తున్నాయి సార్. ఎలక్ట్రిక్ ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళ ST వరకు వస్తాయి క్రాప్లు. ఈ సొసైటీలు రైతుల కోసం ఉన్నది. పాడి పరిశ్రమ తగ్గిపోయింది. పెంపొందించడానికి దీర్ఘకాలికలో ఉన్నటువంటి గొర్రెలు కానీ, బర్రెలు కానీ, డైరెక్ట్ బ్యాంక్ ఆవులకు ఇచ్చే అవకాశం అదే సార్. బ్యాంక్ ఇస్తుంది సార్. బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు ఇస్తుంది. మా కాడ మీకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎంత ముందంజలో ఉంది? అది ముందు ఏం లేదు సార్. ఇది ముందు అయితే లేదు సార్. ఎందుకంటే మాకు ఎల్టీలో రావడానికి కారణం అదే సార్. అట్లా మీకు 44 జీవో ప్రకారం సిబ్బంది వేతనాలు, సొసైటీ సిబ్బంది వేతనాలు కానీ, గ్రాట్యుటీ కానీ, బెనిఫిట్స్ కానీ సకాలంలో మీకు అందుతున్నాయా? జీవో నీకు న్యాయం జరిగిందా? మీ మాకేమో సార్ పార్టీ ప్రకారం మాకు 6 నెలలు సార్ జీతాలు లేక, కాకపోతే కలెక్షన్ తీసుకోమని బ్యాంక్ నుంచి మాకు చెప్తున్నారు. మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తున్నారు రైతులు? వరి సార్. వరి వేస్తున్నారు. మరి ప్రత్యామ్నాయ పంటల వైపు మీ సొసైటీ ఎందుకు అవగాహన సదస్సులు, చైతన్య సదస్సులు రైతులకు కల్పిస్తలేదు? అవగాహన సదస్సు అగ్రసేవ గారు పెడుతున్నారు. ఊరాల్లో పోతూ వాళ్ళు అవగాహన సదస్సు పెడుతున్నారు. ఒకే పంట వేయడం వల్ల క్రిమి అంటే భూసారం తగ్గిపోయి పత్తి కూడా వేస్తారు సార్. పత్తి కూడా వేస్తారు. కొంతమంది మిరపకాయలు వేసుకుంటారు. ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోయి పెస్టిసైడ్ ఎక్కువ వాడకం జరుగుతుంది. దానివల్ల అనర్థాలు, అనారోగ్య పాలవుతున్నారు. కృత్రిమ ఎరువులు వాడకం విషయంలో మీ సొసైటీ రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది? మేమైతే వచ్చేవాళ్ళు చెప్తున్నాం సార్. ఒకటే పంట 2 సార్లు ఎకరా అని చెప్తున్నాం. కానీ అది దానికి అగ్రికల్చర్ ఏవో గారు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా ఊళ్ళలో తిరిగి చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా సార్ చెప్తున్నారు. అది మీ సొసైటీ పరిధిలో రైతులతో, పాలక మండలితో సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు? ఏ సమావేశాల్లో ఏ నిర్ణయాలు రైతుల పక్షాన తీసుకుంటుంది మీ సొసైటీ? మేము సంవత్సరానికి 4 పెడతాం సార్. 4 అంటే అలా రైతులకు కొంతమంది జనరల్ పెడతాం. రైతులు వస్తారు, మాట్లాడతాం సార్. ఆ సూచన ప్రకారం మేము కూడా MC తీర్మానం చేసుకుంటే జనరల్ పెడతాం. దాని ప్రకారంగా ఫాలో అవుతాం సార్. ఈ జనరల్ బాడీ మీటింగ్లో రైతులకు మీరు మేలు చేసేది అంటే ఖరీఫ్ రబీ సీజన్లో కానీ, అకాల వర్షాలు కానీ, అధిక పెస్టిసైడ్ వాడక విషయంలో కానీ, కృత్రిమ ఎరువులు పెంపొందించడం విషయాల్లో కానీ మీరు అవగాహన నిర్వహిస్తున్నారా రైతులకు? చెప్తున్నాను సార్. జనరల్ బాడీ అయినా MCలో కూడా మాట్లాడుతూ డైరెక్ట్గా మాట్లాడుతూ వాళ్ళు కూడా చెప్తున్నాను సార్. నేను చెప్తున్నాను సార్. రైతులకు చెప్తున్నాను సార్. వాళ్ళు అవగాహన చదువు పెట్టేసాం. ఇంత ప్రవేశాన్ని కూడా ఎమ్మెల్యే వాటి కూడా అవగాహన చదివి పెట్టేసాం 10 పద్ధతిన. మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎంత మేర జరిగింది? ఇంకెంత జరగాలి? ఎంత జరగాల్సి ఉంది? మాకైతే ఇప్పుడు 375 మందికి వచ్చినాం సార్. ఇంకొక 100 పేపర్ 100 మందికి రావాల్సింది కానీ రాలేదు. మరి వాళ్ళు కాలేదు ఎందుకు? వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు 2 అకౌంట్ ఉన్నాయి కదా సార్. జాయింట్ అకౌంట్ ఉంటాయి. కొరికి పేరు ఉంటుంది. ఒకటే ఫ్యామిలీ కాబట్టి కొన్ని కట్ చేసాం సార్. మరి కావడానికి మీ పాలక మండలి ఏమైనా నిర్ణయం తీసుకుందా? అది అధికారులు తీసుకున్నాం, మాట్లాడారు. గవర్నమెంట్ తీసుకుపోయారు. సార్ మన తర్వాత బ్యాంక్ లెవెల్ కూడా తీసుకుపోయినాం సార్. అయ్యే అవకాశం ఉంటుందా రైతులు? ఏ విధంగా రాలేదు సార్. ఇప్పటికైతే ఏమి రాలేదు. మీ ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోదాములు నిర్మాణం కానీ ఎంత కెపాసిటీ మీద పనిచేస్తుంది? మాకాడ గోదాము లేవు సార్. రైతులు మీ ఫర్టిలైజర్ సంబంధించి మాత్రం గోదాము అయితే ఉంది. అది నింపుకుంటున్నాం, సీడ్స్ నింపుకుంటాం, ఇచ్చేస్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం 2020లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. సహకార సొసైటీలు FAOలుగా అన్ని రెవెన్యూ గ్రామానికి విస్తరించాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం స్పందించలేదు, అది అక్కడే ఆగిపోయింది.
ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు సహకార సొసైటీ విస్తరణ జరిగే అవకాశం ఉందా? ఇది మీ సొసైటీ పరిధిలో ఏమైనా విస్తరణ జరిగే ఏమైనా సెంటర్లు ఉన్నాయా? సెంటర్స్ అంటే సార్ నిన్నమని అయితే మేము అంటుడు కానీ మాకు అయితే ఏం రాదు సార్ పరిపాలన. మీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి అక్కడ ధాన్యం త్వరితగతిన పంపించడానికి అంటే పూర్తిగా రైతులకు సేవ చేయడానికి సకాలంలో మీ చైర్మన్ గారు అందుబాటులో ఉంటున్నారు? వస్తుంది సార్, శ్రీనివాస వస్తుండు, ఎంఆర్ వస్తూ, ఆర్డీఓ వస్తుండు, కలెక్టర్ మేడం కూడా తిరిగిపోతుంది, అగ్రికల్చర్ ఏవో గారు వస్తుంది, ఏఈఓ వస్తారు, చూసిపోతారు, సెట్ చేసుకోపోతారు సార్, చూస్తారు. రైతులు అంటే ఇటు పండించిన పంట అయిపోయిన తర్వాత కొయ్యకాలకు నిప్పు పెడుతుంది, దానివల్ల భూసారం తగ్గిపోతుంది, పైరుకు మేలు చేసే కెమికల్ కూడా నశించిపోతున్నాయి, కాలుష్యం కూడా పెరిగిపోతుంది. రైతులకు అవగాహన సౌతులు ఏమైనా నిర్వహిస్తున్నారా మరి అవి కొయ్యకాలకు నిప్పు పెట్టకుండా? ఇక మేమైతే 2-3 పెట్టినాం సార్, మీటింగ్ చెప్పినాం కానీ ఇక ఇదైతే అగ్రేసారి తర్వాత మన నెలకు వాళ్ళు పోయి అరుకురు చెప్తే వాళ్ళు కూడా సార్. వాళ్ళు ఇది అకాల వర్షాలు సంభవిస్తున్నాయి, మరి రైతులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారా మీరు? చెప్తున్నాం సార్, ఓకే సార్, డన్ చెప్పేస్తున్నాం. మీ సొసైటీ పరిధిలో రుణాలు, ఎరువులు, విత్తనాలు మీరు రైతులకు ఎలా పంపిణీ చేస్తున్నారు, ఎలా చైతన్యం కల్పిస్తున్నారు? వాళ్ళ ఆధార్ కార్డు పొలం వేసుకొని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు సార్. మీకు మీ సొసైటీ పరిధిలో ఇంకేమైనా అంటే మీ సొసైటీ పెంపొందించడానికి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా పాలక మండలి తీర్మానాలు ఏమైనా అంటే గవర్నమెంట్కి ఏమైనా ప్రతిపాదనలు పంపారా ఇటీవల కాలంలో? ప్రతిపాదనలు అంటే సార్ మాకున్న బిల్డింగ్ కానీ ఇది అంతా మాకు బిల్డింగ్ లేదు ఒకటి, ఆ బిల్డింగ్ లేకుండా ప్రతిపాదన పంపినాక వాళ్ళు ఎవరంటే సొసైటీ లాభాలు ఉంటే చేస్తాం అన్నట్టుగా మాట్లాడేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.